బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో కారుమూరి సునీల్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో కారుమూరి సునీల్ ను చంచలగూడ జైలుకు తరలిస్తున్నారు. అయితే ఇదే కేసులో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో కారుమూరి సునీల్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో కారుమూరి సునీల్ ను చంచలగూడ జైలుకు తరలిస్తున్నారు. ఇదే కేసులో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో కారుమూరి సునీల్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో కారుమూరి సునీల్ ను చంచలగూడ జైలుకు తరలిస్తున్నారు. ఇదే కేసులో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, ప్రస్తుతం కారుమూరి సునీల్ అయితే చంచలగూడ జైలుకు తరలిస్తున్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? అలాగే ఇంకా మరికొంతమందికి కూడా నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది? కేవలం 5 నిమిషాల క్రితమే సునీల్కి కోర్టు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఇంకా ఆయన కోర్టు ఆవరణలో ఉన్నాడు. ఎందుకంటే ఈ జడ్జిమెంట్కి సంబంధించిన కాపీ తీసుకున్న తర్వాత ఆయన చంచలగూడ జైలుకి అయితే తరలించబోతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. యాక్చువల్ అయితే ఇవాళ ఉదయం కారుమూరి నాగేశ్వరరావుతో పాటు కారుమూరి సునీల్ని కూడా ఇద్దరిని ఈడీ అధికారులు విచారణ పేరుతో ఈడీ ఆఫీస్కి వారు పిలిచారు. సో అక్కడికి పిలిచిన తర్వాత వారు విచారణలో ఉండగానే మధ్యాహ్నం 12 గంటలు 1 గంట ప్రాంతంలో ఈడీ సునీల్ని మేము అదుపులోకి తీసుకున్నామనేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆ రకంగా ఇవాళ ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నెల 23న కారుమూరి నాగేశ్వరరావును కూడా ఇటు విచారణకి రావాలంటూ కూడా ఈడీ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగా ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం విజువల్లో చూడబోతున్నాం. కారు రాబోతుంది, కారుమూరి సునీల్కి సంబంధించినటువంటి కారు. ఎందుకంటే ఆయన ఈడీ అధికారులు చంచలగూడ జైలుకి తరలిస్తున్నటువంటి విజువల్స్ని అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇదే కారులో కారుమూరి సునీల్ని తీసుకెళ్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం ఆ బిగ్ టీవీ స్క్రీన్ మీద వారు చూస్తున్నాం. ఎందుకంటే ఏపీఎస్ పీసీఎల్ ఎండి వాసుదేవరెడ్డితో తన తండ్రికి ఉన్న సంబంధాలను వాడుకొని సిగ్మా సంస్థ నుండి క్షేత్రస్థాయి రవాణా కాంట్రాక్ట్ను తమకు అనుకూలమైనటువంటి సుదర్శన కన్స్ట్రక్షన్కి సంస్థకి బదిలీ చేయించుకున్నారని కూడా ఈడీ అధికారులు చెప్పారు. సో ఆ నేరం మీద ఆయనకి ఈరోజు అరెస్ట్ చేసిన నేపథ్యం పడుతుంది. ఎందుకంటే ఎంటైర్ ఈ మద్యం రవాణా సంబంధించిన సిండికేట్ వ్యవహారంలో సునీల్ పాత్ర ప్రధానంగా ఉందనేసి కూడా ఈడీ అధికారులు ప్రతిపాదించారు. ఎందుకంటే ఆ వ్యవహారాలంతా కూడా చూసుకునేది కూడా ఈయన అన్నట్టుగా ఇవాళ వారు ప్రస్తావన చేసినటువంటి నేపథ్యం. దాంతోపాటు ఈ లంచాల రూపంలో వస్తున్నటువంటి ఈ డబ్బులు ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున కూడా షెల్ కంపెనీల ద్వారా లేకపోతే రియల్ ఎస్టేట్ల ద్వారా హైదరాబాద్లో కొంతవరకు డబ్బు తీసుకుని దాంతోపాటు ఇతర దేశాలకు మనీ లాండరింగ్ చేశారనేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ వీరిపైన ఉంది. కాబట్టి ఈడీ అధికారులు ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి నేపథ్యం. సో అయితే దీంట్లో మెయిన్ ఈ మాస్టర్ మైండ్ ఉన్నటువంటి ఈ కేసులో అయితే కేసిరెడ్డి రాజశేఖర్ అంటే రాజ్ కేసిరెడ్డిది మాస్టర్ మైండ్గా ఈ కేసులో ఉంది. తర్వాత రెండో మాస్టర్ మైండ్ వచ్చి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనిచేశాడు. తన అధికార దుర్వినియోగంతోనే నిబంధనలు మార్చి టెండర్లను కూడా ఈ సిండికేట్ కట్టపడంలో కీలక పాత్ర పోషించారంటూ కూడా ఇప్పటికే తేటతెల్లిన నేపథ్యంలో వీరెవరెవరు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా సునీల్ అరెస్ట్ అనేది సాగింది. సో అయితే ఇక్కడ ఏంటంటే కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన కుమారుడు ఈ టెండర్ల ప్రక్రియలో ఎక్కువగా మధ్యవర్తిత్వం వహించారు. అంటే మామూలుగా ఎవరైనా ఒకవేళ టెండర్ దక్కించుకుంటే ఎవరైనా ఆయనకు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా
కమిషన్స్ మామూలుగా అయితే 15% 20% ఎక్కడైనా తీసుకుంటారో రెగ్యులర్గా మనం వార్తల్లో వింటుంటాం. కానీ ఇక్కడ టెండర్లు ఇచ్చిన దానికి దాదాపు 85% దాకా కూడా కమిషన్స్ వీళ్ళే తీసుకున్నట్టుగా తెలుసు. అంటే ఆ టెండర్ల తగ్గించుకున్నటువంటి కంపెనీలు కూడా వీళ్ళ కంపెనీలే, వీళ్ళ బెనామీ కంపెనీలే అంటూ కూడా ఈడీ అధికారులు ఇవాళ తమ వాదనలు జడ్జి ముందు వినిపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే టెండర్ ప్రక్రియను మధ్యవర్తిని వహించడమే కాకుండా సబ్ కాంట్రాక్టర్ల కేటాయింపుల్లో కూడా లబ్ధి పొందినందుకే ఇవాళ ఆయన్ని ఈడీ అరెస్ట్ చేశామని కూడా అధికారులు చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి పరిస్థితి. గతంలో అనుకుంటా ఇప్పటికీ ఈ కేసులో అసలు ప్రధాన సూత్రధారి ఎవరన్నది కూడా ఇప్పటివరకు బయటకు రాని పరిస్థితి. అయితే అటు కారుమూరి సునీల్ ను అటు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? అండ్ నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితులందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అరెస్ట్ అయిపోయారు. ఎందుకంటే రాజకేశ్వర రెడ్డి మొన్న అరెస్ట్ అయిపోయాడు, వాసుదేవ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు, ఇప్పుడు తాజాగా సునీల్, నెక్స్ట్ ఆల్రెడీ కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత, ఆయన కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి తదుపరిగా ఆయన కూడా రాబోతున్నాడు. అయితే ఈ షెల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, సిగ్మా కంపెనీ కానీ తర్వాత సుదర్శన సంబంధించిన కంపెనీ కానీ, ఆ ప్రతినిధులంతా కూడా ఇప్పుడు ప్రశ్నించబోతున్నారు అధికారులు. ఢిల్లీకి చెందినటువంటి సిగ్మా కంపెనీ నుంచి కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా సబ్ కాంట్రాక్టుల పేరుతో వీళ్ళంతా ఇటు చేసుకున్నారు. అయితే మామూలుగా ఒక కార్టన్ రవాణా చేసేందుకు ప్రభుత్వ నిందల ప్రకారం 13 రూపాయల నుంచి 14 రూపాయల వరకు మామూలుగా ఉంటుంది. సో ఎవరికైనా టెండర్లకు ఆ రకంగానే ఇస్తారు. కాకపోతే వీరు మాత్రం ఒక కార్టన్ రవాణా చేసేందుకు 34 రూపాయల నుంచి దాదాపు 45 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు. అంటే ఒకటి కంటే 2 ఎక్కువ, 10 ఎత్తులు ఎక్కువగా వీళ్ళు చూపించి ఆ రకంగా 195 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు నిధులు దుర్వినియోగం చేశారు. అదంతా కూడా ప్రభుత్వానికి మిగలాల్సినటువంటి డబ్బులు అంటే కూడా ఈడీ అధికారులు వారు చెప్పారు. ఇవంతా కూడా బినామీ కంపెనీలు, సో ఇదంతా షెల్ కంపెనీలు, ఇదంతా కూడా మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగిందనేసి కూడా ఇవాళ ఈడీ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో దాని దగ్గరికనే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్టుల పరంపర అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఏ బేసిస్ మీద, అంటే ఏ నేరారోపణ సునీల్ ఎదుర్కొంటాడనే దానిపై కూడా రిమాండ్ కాపీ బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.